హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నెల్ చూశారు కదా. తమ్నెల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో కేవలం 1500 రూపాయలతో ఆర్ 1500 రూపీస్తో బిట్ కాయిన్లో ట్రేడింగ్ ఎలా చేయాలి. మీ అందరికి తెలిసి ఉంటుంది, బిట్ కాయిన్ అంటే క్రిప్టో కరెన్సీ. సో ప్రపంచంలో పాపులర్ ట్రేడింగ్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పొచ్చు. బిట్ కాయిన్ అయినా, ఇథేరియం అయినా, ఇంకా చాలా క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి. బట్ బిట్ కాయిన్ మరియు ఇథేరియం పాపులర్ క్రిప్టో కరెన్సీస్ అని చెప్పొచ్చు. సో వీటిలో మనం కేవలం 1500 రూపాయలతో ట్రేడింగ్ ఎలా చేయాలో వీడియోలో మీకు క్లియర్గా చూపెడతాను. ఫస్ట్ మనం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఇండియాలో లీగల్ అని ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో ఇండియాలో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అనేది లీగల్గా చేయొచ్చు ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. ఇండియాలో చాలామంది ప్రజెంట్లీ ఇప్పుడు చాలామంది ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు క్రిప్టో కరెన్సీస్లో. అందులో వచ్చేసరికి మనకి డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయ్యారు. ఎఫ్ఐ దగ్గర వీళ్ళు రిజిస్టర్ అయ్యి ఉన్నారు. బిట్ కాయిన్ డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసరికి బినాన్స్ వాళ్ళు కూడా రిజిస్టర్ అయి ఉన్నారు. సో మీరు లీగల్గా ఇండియాలో ట్రేడింగ్ చేయొచ్చు క్రిప్టో కరెన్సీస్లో అయినా ఆర్ మనకి బిట్ కాయిన్. క్రిప్టో కరెన్సీస్లో బిట్ కాయిన్ ఆర్ ఇథేరియం, ఇంకా చాలా క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి. సో మెయిన్ పాపులర్ వచ్చేసరికి మనం బిట్ కాయిన్ అండ్ ఇథేరియంలో అయినా మీరు ట్రేడింగ్ చేయొచ్చు కేవలం 1500 రూపాయలతో. ఏ విధంగా అనేది ఈ వీడియోలో మీకు చూపెడతాను. మరియు ఇందులో మీకు బిట్ కాయిన్ ఆర్ ఇథేరియంలో ట్రేడింగ్ చేయడానికి ఒక సింపుల్ స్ట్రాటజీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు బిట్ కాయిన్లో ఏ విధంగా ట్రేడింగ్ చేయాలి. ఫస్ట్ వచ్చేసరికి కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు. బిట్ కాయిన్లో ట్రేడింగ్ చేయాలంటే ఫస్ట్ మనకి ఒక అకౌంట్ ఉండాలి. జనరల్గానే మీకు అందరికి తెలిసి ఉంటుంది, మనకి నిఫ్టీలో అయినా బ్యాంక్ నిఫ్టీలో అయినా ట్రేడ్ చేయాలంటే ఒక డిమాట్ ఏ విధంగా కావాలో మన క్రిప్టో కరెన్సీస్లో కూడా ట్రేడ్ చేయడానికి ఒక అకౌంట్ కావాలి. అదే డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. సో ఇందులో మనం ఓన్లీ క్రిప్టో కరెన్సీస్ ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. సో మనకి అకౌంట్ కావాలి. డిస్క్రిప్షన్లో మీకు వీడియో చూస్తున్నారు కదా, డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. మీరు ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ అనమాట. సో లింక్ క్లిక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బిట్ కాయిన్ మరియు ఇథేరియం ఫ్రీ స్ట్రాటజీస్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేయబడ్డాయి. ఇవి వచ్చేసరికి ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్. ఓన్లీ ఈ స్ట్రాటజీస్ డెల్టా ఎక్స్చేంజ్లోనే ట్రేడ్ అవుతాయి, బిట్ కాయిన్లో మరియు ఇథేరియంలో. జస్ట్ మీకు చెప్పిన 1500 రూపీస్తో మీరు ట్రేడ్ చేయొచ్చు, బిట్ కాయిన్ అయినా ఆర్ ఇథేరియం అయినా. ఈ రెండు స్ట్రాటజీస్ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇవి మీకు 3000 రూపీస్ క్యాపిటల్ ఉండాలన్నమాట. సో ఇవి ఓన్లీ ప్యూర్లీ డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఫ్రెండ్స్, ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్. సో ఇవి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. మీకు ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి ట్రేట్రాన్లో. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీస్. సో ఇవి మీరు ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఈ స్ట్రాటజీస్ అనేవి మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయితే, ఇది నేను లాగిన్ అయ్యాను ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది మనకు లాగిన్ పేజ్లో, ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళు మనకి ఇండియాలో, ఇక్కడ చూడండి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా, మీకు ప్యూర్లీ వీళ్ళు ఓన్లీ ఇండియన్స్ పర్పస్. డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఈ బ్లూ కలర్ అనేది, ఇది వచ్చేసరికి మనకి వరల్డ్ వైడ్ ఉంది. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఇది ఇండియాలో ట్రేడింగ్ క్రిప్టో కరెన్సీస్లో ఓన్లీ ఇండియన్స్ కోసం తీసుకొచ్చిన ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి చూడండి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో క్రిప్టో కరెన్సీస్, ఇక్కడ చూడండి మీరు ఒకసారి మీరు గమనిస్తే ఇథేరియం ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇథేరియం, బిట్ కాయిన్ ఇది. సో ఇలా చాలా క్రిప్టో కరెన్సీస్ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు మార్కెట్లో. బట్ ఇక్కడ మనం పాపులర్ వీళ్ళు వచ్చేసరికి బిట్ కాయిన్ మరియు ఇథేరియంలో ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఫ్యూచర్స్లో కాకుండా ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇథేరియంలో అయినా బిట్ కాయిన్లో అయినా 1500 రూపీస్తో ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు. సో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తారు. బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్లోకి మీరు మీ బ్యాంక్ అకౌంట్ త్రూనే అమౌంట్ యాడ్ చేస్తారు. కేవైసీ కూడా ఉంటుంది,
ఆధార్తో మీ పాన్ అండ్ ఆధార్తో కూడా కేవైసీ చేయాలి. సేమ్ మన డీమ్యాట్ అకౌంట్ కేవైసీ ఏ విధంగా ఉందో అదేవిధంగా ఎవ్రీథింగ్ చేయాల్సి ఉంటుంది. దీనికి మీరు ఏ విధంగా చేస్తారో అదే విధంగా చేయాల్సి ఉంటుంది అనమాట. ప్యూర్లీ ఇది వచ్చేసరికి మనకి రిజిస్టర్డ్ అయిన బ్రోకరేజ్ సంస్థ కాబట్టి వీళ్ళు ప్యూర్లీ మన దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంటారు. సో ఈ కేవైసీ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. ఫండ్స్ కూడా మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి యాడ్ చేసుకోవచ్చు ఐఎంపిఎస్ త్రూ. సో ఇక్కడ వచ్చేసరికి బిట్కాయిన్ ఆర్ ఇక్కడ ట్రేడింగ్ వచ్చేసరికి ఏ విధంగా చేయాలో ఒకసారి మీకు ఇక్కడ చూపెడతాను. సో ఇక్కడ వీళ్ళు లివరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ లివరేజ్ వచ్చేసరికి బిట్కాయిన్ ఆర్ ఇవి వచ్చేసరికి డాలర్స్ రూపం ఉంటుంది. ఒక బిట్కాయిన్ వాల్యూ వచ్చేసరికి ఇక్కడ చూడండి $64,000 ఉంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి లివరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు, 200% లివరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సెట్టింగ్ 200% సెట్ చేసుకోండి. 200% లివరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో బిట్కాయిన్ 1 బిట్కాయిన్ వాల్యూ ఈక్వల్ టు 64,000 ఉంది. మనం 0.001 లాగా ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ బిట్కాయిన్ ట్రేడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఎంత 0.002 వాల్యూ బిట్కాయిన్ ఈ ట్రేడ్ చేయాలనుకుంటే నా మార్జిన్ ఎంత కావాలి, $6 కావాలి. ఓకేనా, జస్ట్ నా అకౌంట్లో $6 అంటే ఇది మన ఇండియన్ కరెన్సీలో వచ్చేసరికి అరౌండ్ 500 రూపీస్ ఉంటే సరిపోతుంది. క్వాంటిటీ మీరు ఇంకెక్కువ ట్రేడ్ చేయాలనుకుంటే $10 అంటే ₹1000 దాకా. సో ఇలా మీరు క్వాంటిటీ బిట్కాయిన్ వచ్చేసరికి 0.03 ఆర్ 0.2 మీ దగ్గర క్యాపిటల్ బట్టి ఇక్కడ ట్రేడ్స్ తీసుకోవచ్చు. జస్ట్ 1500 రూపీస్ అన్నా కదా, 1500 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు అనమాట. సేమ్ ఇథేరియంలో బిట్కాయిన్లో వచ్చేసరికి 0.03, ఇథేరియంలో చూద్దాం. ఇథేరియంలో వచ్చేసరికి 0.1 తీసుకుంటే ఎంత మార్జిన్ కావాలో ఇక్కడ చూపెడుతుంది. ఓకేనా, ఇక్కడ వీళ్ళు 100% మార్జిన్ ఇస్తున్నారు. ఓకే, 0.1 అనుకుందాం. 0.1 అనుకుంటే ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది 0.1 తీసుకుంటే 0.3 మార్జిన్ ఇక్కడ చూడండి, అవైలబుల్ మార్జిన్. దీనికి కూడా 1500 రూపీస్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. 0.2 ఆల్రెడీ నాకు ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా కాబట్టి ఇక్కడ చూపెడతలేదు. ఆల్రెడీ ఇప్పుడు ఒక ట్రేడ్ ఇక్కడ, ఇది నా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ తీసుకుంది, నేను తీసుకున్న ఆర్డర్ కాదు ఇది. ఇప్పుడు మీకు చూపెట్టిన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, అది ట్రేడ్ తీసుకుంది అనమాట. మీకు అది కూడా చూపెడతాను. సో ఇది ట్రేడ్ ఆటోమేటిక్ ఈథేరియం చెప్పాను కదా, సో అది ట్రేడ్ తీసుకుంటుంది. ఇప్పుడు లైవ్ ట్రేడ్ జరుగుతుంది అనమాట, అదనమాట. మాన్యువల్ ట్రేడ్ కాదు, నా ఆల్గో ట్రేడింగ్ సెటప్ అది తీసుకుంది. ఇది లైవ్లో ట్రేడ్ జరుగుతుంది, అందుకే చూపెడతాను. దీనికి కూడా మీరు 0.2, 0.3 తీసుకుంటే ₹1000, 0.3 ₹1000లో మీరు ట్రేడ్ చేయొచ్చు. జస్ట్ 1500 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా. సో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు, అకౌంట్ యాడ్ చేసుకున్నారు, స్ట్రాటజీ మీ దగ్గర ఏదైనా స్ట్రాటజీ ఉన్నా మీరు ఇలా చార్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఇథేరియం, బీటీసీ యూఎస్డీలో కూడా మీరు ఇట్లా చార్ట్ ఓపెన్ చేస్తే మీరు చార్ట్ ఇట్లా పెద్దగా చేసుకుంటే సరిపోతుంది. సో ఏదైనా స్ట్రాటజీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ దగ్గర ఏదైనా స్ట్రాటజీ ఉంటే సేమ్ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇక్కడ సింపుల్ స్ట్రాటజీ మీకు ఒకటి చెప్తాను. ఒకటి వచ్చేసరికి ఇక్కడ 3 మినిట్ టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటి సూపర్ ట్రెండ్ సెట్టింగ్స్ వచ్చేసరికి 14 1 ఫ్యాక్టర్ 1 అండ్ డాన్సింగ్ ఛానల్ అని ఉంటుంది, ఇదొకటి. సో ఇదేం లేదు ఫ్రెండ్స్, నేను ఈ ట్రేడింగ్ సెటప్ ఏ విధంగా తీసుకుంటున్నానంటే, ఈ స్ట్రాటజీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తానంటే మీకు ఎగ్జాంపుల్, ఇది వచ్చేసరికి సూపర్ ట్రెండ్ 14-1 సూపర్ ట్రెండ్ సెటప్ అనమాట. ఓకేనా, ఇప్పుడు డాన్సింగ్ ఛానల్. సో ఇది డాన్సింగ్ ఛానల్ అప్పర్ లైన్, ఇది మిడిల్ లైన్ అంటారు, ఈ ఆరెంజ్ కలర్, ఇది లోయర్ లైన్. దీని కొద్దిగా థిక్నెస్ పెంచుతాను, మీకు అర్థమవుతుంది క్లియర్గా. చూడండి, అప్పర్, లోయర్, మిడిల్. సో ఇప్పుడు క్లియర్గా కనపడుతుంది కదా, నేను థిక్నెస్ పెంచాను. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, మన సింపుల్ స్ట్రాటజీ, ఇది సూపర్ ట్రెండ్. ఇప్పుడు డాన్సింగ్ ఛానల్ మిడ్ లైన్ ఉంది కదా, డాన్సింగ్ ఛానల్ మిడ్ లైన్, ఇది ఆరెంజ్ లైన్ అనేది మిడ్ లైన్. దీని కింద సూపర్ ట్రెండ్ లైన్ ఉండాలి, రెడ్. సూపర్ ట్రెండ్ లైన్ రెడ్లో ఉండాలి, దీని కింద ఉండాలి. దీని కింద ఒక నెగిటివ్ క్యాండిల్, అంటే ఒక నెగిటివ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, ఓపెన్ అండ్ క్లోజ్. ఓకేనా, ఓపెన్ అండ్ క్లోజ్ బిలో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సింపుల్ స్ట్రాటజీ, ఏం లేదు.
ఈ డాన్సింగ్ ఛానల్ మిడ్ లైన్ బిలో, సూపర్ ట్రెండ్ మిడ్ లైన్ కంటే బిలో ఉండాలి, దానికంటే ఒక నెగిటివ్ క్యాండిల్ బిలో క్లోజ్ అయ్యి లోయర్ లో బ్రేక్ అయితే, ఈ క్యాండిల్ లోయర్ లో బ్రేక్ అయితే సేల్ పొజిషన్ తీసుకోవాలి. దీన్ని హై స్టాప్ లాస్గా పెట్టుకోండి, దీన్ని హై స్టాప్ లాస్గా పెట్టుకోండి. ఓకేనా, స్టాప్ లాస్గా పెట్టుకొని చూడండి ఓపెన్ టార్గెట్ ఇలా. సో మళ్ళీ మీరు ఎప్పుడు టార్గెట్ ఎక్కడ బుక్ చేసుకోవచ్చు, స్టాప్ లాస్ వచ్చేసరికి ఇది కదా, స్టాప్ లాస్ వచ్చేసరికి దీని యొక్క హై స్టాప్ లాస్గా పెట్టుకుంటాం కదా, దీని రిఫరెన్స్ తీసుకుంటే ఎప్పుడు దీని టార్గెట్ బుక్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ క్యాండిల్ ఇలా వెళ్తుంది కదా, ఇలా వెళ్ళి మళ్ళీ సూపర్ ట్రెండ్ లైన్ కంటే ఎబో వెళ్తున్నప్పుడు, ఈ ఏరియాలో సూపర్ ట్రెండ్ లైన్ కంటే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఎబో వెళ్తున్నప్పుడు మీరు క్లియర్గా పొజిషన్ క్లోజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ ఏరియాలో. ఓకేనా, ఆర్ సూపర్ ట్రెండ్ లైన్ ఇలా డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ క్రాస్ ఓవర్ అవుతుంది కదా మనకి డాన్సింగ్ ఛానల్ మిడ్ లైన్ సేల్ పొజిషన్ తీసుకున్నప్పుడు. ఓకేనా, ఇక్కడ ప్రాఫిట్, ఈ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. సేమ్ బై పొజిషన్, ఇది సేల్ సిగ్నల్కి. బై సిగ్నల్కి ఏంటి, ఇలా ఒకటి ఫామ్ అయ్యి ఇది డాన్సింగ్ ఛానల్ మిడ్ లైన్ కంటే మనకి ఇదేంది సూపర్ ట్రెండ్ లైన్ అబోవ్ ఫామ్ అయ్యి ఒక పాజిటివ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఐఆర్ఐ బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకుంటాం, దీనిలోగా స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో ఈ విధంగా. సో టైం ఫ్రేమ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి 3 minute టైం ఫ్రేమ్, ఇది 3 minutesలో మీరు హోల్డ్ చేసుకోవచ్చు. టైం ఫ్రేమ్ మీరు 5 minutesలో అయినా యూజ్ చేయొచ్చు, సేమ్ స్ట్రాటజీ. ఆర్ 15 minutesలో అయినా 5 minutesలో చూడండి, సేమ్ ఇదే ఇంప్లిమెంటేషన్. బిలో క్లోజ్ అయ్యి లోయర్లో బ్రేక్, దీని స్టాప్ లాస్ దీని హై స్టాప్ లాస్ పెట్టుకుంటే, దీని హై స్టాప్ లాస్ పెట్టుకొని దీని లోయర్లో బ్రేక్ అయితే పొజిషన్ తీసుకుంటాం ఇలా. ఇక్కడ ఈ ఏరియాలో అప్పర్ సైడ్ మళ్ళీ క్రాస్ ఓవర్ అవుతున్నప్పుడు బై పొజిషన్ తీసుకుంటాం. సేమ్ ఇలా ఒక క్యాండిల్ ఫామ్ అయ్యి ఇలా పెట్టుకుంటే ఈ విధంగా. సో ఇంకోటి ఫ్రెండ్స్, టైం ఫ్రేమ్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ మనం వాల్టిలిటీ అనేది తగ్గుతుంది. టైం ఫ్రేమ్ ఎప్పుడు డిక్రీజ్ అవుతున్న కొద్దీ 5 minutes 3 minutes ఇలా డిక్రీజ్ అవుతున్న కొద్దీ ఇది మనకి వాల్టిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీరు 30 minutes కొద్దిగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, మీరు ఎగ్జాంపుల్ మీ దగ్గర 20,000 ఉన్నాయి, 50,000తో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు, మీరు ఎక్కువ టైం ఫ్రేమ్తో, మీరు ఎక్కువ క్యాపిటల్తో ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం టైం ఫ్రేమ్ 30 minutes పెట్టుకోండి, బెస్ట్ టైం ఫ్రేమ్ అనమాట. 30 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోండి ఎక్కువ క్యాపిటల్తో. మీ దగ్గర 20,000 30,000 50,000 అమౌంట్ ఉన్న వాళ్ళు మీరు 30 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోండి. 30 minutes టైం ఫ్రేమ్ పెట్టుకొని ఇక్కడ చూడండి. సో ఇలా ఒక క్యాండిల్ ఉంది కదా చూడండి, ఈ ఏరియాలో ఒకసారి మీరు గమనిస్తే ఎబో, సో ఇది మనకి డాన్సింగ్ ఛానల్ మిడ్ లైన్ ఎబో ఒక క్యాండిల్ క్లియర్గా క్లోజ్ అయ్యింది, అండ్ ఆల్సో సూపర్ ట్రెండ్ కూడా ఎబో ఉంది, అండ్ నెక్స్ట్ క్యాండిల్ హయ్యర్ ఐ బ్రేక్ అయితే మీరు బై పొజిషన్ తీసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మీ దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ స్ట్రాటజీ ఇంప్లిమెంట్, మీరు క్యాపిటల్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు ఫ్రెండ్స్, ఇది. సో ఇది బై సిగ్నల్. ఓకేనా, టార్గెట్ వచ్చేసరికి మళ్ళీ రివర్సల్ అయ్యి ఇక్కడ ఈ ఏరియాలో మళ్ళీ ఇక్కడ బుక్ చేసుకోవచ్చు, ఆర్ ఈ ఏరియాలో రివర్సల్ అయినప్పుడు మళ్ళీ సూపర్ ట్రెండ్ లైన్ బిలో వెళ్తున్నప్పుడు మీరు టార్గెట్ బుక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది బై సిగ్నల్ ఇలా. అండ్ ఆల్సో ఇంకోటి ఇక్కడ ఏంటంటే వాల్యూమ్ కూడా యాడ్ చేసుకోండి. మీరు ఇక్కడ వాల్యూమ్ కూడా మనకి బై డిఫాల్ట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి మూవింగ్ లెంత్ వచ్చేసరికి 20 సెట్ చేసుకోండి. సో మనకి ఇలా బార్స్. ఓకేనా, మనకి బ్లూ లైన్ ఉందిగా 20 మూవింగ్ యావరేజ్, దీనికంటే మనకి ఇక్కడ గ్రీన్ లైన్స్ ఇక్కడ ఏంటంటే బుల్లిష్ ట్రెండ్ అనమాట, అంటే బై వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నట్టు. ఈ రెడ్ క్యాండిల్స్ ఏంటంటే మనకి బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతుంది, బుల్లిష్ వాల్యూమ్స్ ఫామ్ అయినాయి, మనకి ఇక్కడ క్లియర్ సిగ్నల్ ఇచ్చింది బై పొజిషన్ తీసుకోవడానికి. ఇది వచ్చేసరికి 30 minutes. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనకి టైం ఫ్రేమ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకి వాల్టిలిటీ అనేది తగ్గుతుంది, ఒక క్లియర్ స్ట్రెంగ్త్ అనేది తెలుస్తుంది, మార్కెట్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది. సో ఈ ఏరియాలో చూడండి, ఒక క్యాండిల్ క్లియర్గా బేరిష్ సైడ్ క్లోజ్ అయింది, బిలో ఈ ఏరియాలో లోయర్లో బ్రేక్ అయితే, సో ఇక్కడ చూడండి ఇమీడియట్గా మళ్ళీ ఇక్కడ వచ్చింది, ఇమీడియట్గా మూవ్ అయింది. సో దీని రిఫరెన్స్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ సెట్ అయినట్టు. సో ఇలా. సో ఈ ఏరియాలో కూడా
ఈ ఏరియాలో కూడా చూడండి సేమ్ క్యాండిల్ ఎబో, ఈ క్యాండిల్ ఇది వస్తుంది రిఫరెన్స్గా. ఎబో క్లోజ్ అయింది, దీని ఐఆర్ఐ బ్రేక్ అయింది, బై సిగ్నల్. సో ఇక్కడ సేల్ సిగ్నల్ చూడండి, బిలో ఒక క్యాండిల్ క్లోజ్ అయింది, లోయర్లో బ్రేక్ అయింది, సేల్ సిగ్నల్. ఇక్కడ కూడా ఎబో. ఇది 30 మినిట్స్. 30 మినిట్స్ ఏంటంటే మీకు అందుకే టైం ఫ్రేమ్ ఆల్రెడీ చెప్పాను కదా, మనకి టైం ఫ్రేమ్ మనం ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ మార్కెట్ క్లియర్ ట్రెండ్ అనేది తెలుస్తుంది, వాల్టైలిటీ అనేది తగ్గుతుంది. సో ఈ ఏరియాలో కూడా చూడండి ఎబో, దీని లోగా స్టాప్ లాస్గా పెట్టుకుంటాం, బై పొజిషన్ ఇలా వెళ్ళిపోయింది. మళ్ళీ ఎక్కడ రివర్సల్ అయింది, ఎక్కడ బ్రేక్ బై పొజిషన్ అయింది కదా, రివర్సల్ అయ్యి మనకి క్రాస్ ఓవర్ అవుతుంది ఇక్కడ డాన్సీ ఛానల్, అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటాం సేల్ సిగ్నల్కి. ఓకేనా, ఇది సేల్ సిగ్నల్కి. సో చూడండి ఫ్రెండ్స్, మనకి టైం ఫ్రేమ్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మనకి బెస్ట్ ఉంటుంది. మీ ఇష్టం, మీరు 30 మినిట్స్ బెస్ట్, ఆర్ మీరు ఇంకా హయ్యర్ టైం ఫ్రేమ్ అయినా యూజ్ చేయొచ్చు. సో ఇలా మీరు ఎక్కువ మనీ ఉన్న వాళ్ళు, ఎక్కువ మనీతో ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు 30 మినిట్స్ అయితే ఎనఫ్ ఫ్రెండ్స్. 30 మినిట్స్ కూడా ఎనఫ్, మీరు క్లియర్గా ట్రేడ్ చేయొచ్చు. ఇంకా దీనికి ఇంకేమైనా ఇండికేటర్స్ యాడ్ చేసుకోవచ్చు అంటే వివ్యాప్ కూడా యాడ్ చేసుకోండి. వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్, వివ్యాప్ కూడా మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇది కూడా బెస్ట్ సిగ్నల్ అని చెప్పొచ్చు. రెడ్ థిక్నెస్ పెంచుతాను. సో ఇది కూడా ఏంటంటే మనకు ఒక క్లియర్ ట్రెండ్ అనేది చూపెడుతుంది అనమాట. వివ్యాప్ కంటే ఇలా, వివ్యాప్ కంటే బిలో ఉంటే నెగిటివ్ ట్రెండ్, వివ్యాప్ కంటే బాగుంటే బై ట్రెండ్ అని, అప్ సైడ్ ట్రెండ్ అని, వివ్యాప్ కంటే బిలో ఉంటే సేల్ పొజిషన్ తీసుకోవడానికి ఒక ట్రెండ్ డిసైడ్ చేయవచ్చు. సో చాలా సింపుల్ ఇండికేటర్ ఫ్రెండ్స్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇలా ట్రేడ్స్ తీసుకోవచ్చు. సో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మళ్ళీ చూసి మీరు ట్రేడ్ చేయవచ్చు. సో మీరేం లేదు, ఒకవేళ మీరు 1500 రూపీస్తో అయితే చెప్పాను కదా 0.3, మీ దగ్గర ఇంకా ఎగ్జాంపుల్ ఇది బీటీసీయా, ఓకే బీటీసీలో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు, మీ దగ్గర క్యాపిటల్ ఎక్కువ ఉందంటే 0.3 పెట్టుకుంటే క్యాపిటల్ చూడు 100 అంటే 10,000 రూపీస్, సారీ $100 అంటే 8,000 రూపీస్, $96 కావాలి మార్జిన్. ఓకేనా, మీ దగ్గర ఇలా చేయొచ్చు అన్నమాట ట్రేడింగ్. సో ఇది ఫ్రెండ్స్, ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా సింపుల్. ఫస్ట్ వచ్చేసరికి అకౌంట్ ఓపెన్ చేసుకుని డిస్క్రిప్షన్లో లింక్ చూపెట్టాను కదా, అండ్ ఆల్సో ఎవరికైనా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు మాన్యువల్ కూడా ట్రేడింగ్ ఏ విధంగా చేయాలో చూపెట్టాను కదా, మీరు ఈ వీడియో చూసి మాన్యువల్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ ఆల్సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. అండ్ ఆల్సో మీకు ఇది వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్లోనే, నెక్స్ట్ వచ్చేసరికి బినాన్స్ దాంట్లో కూడా వీడియోస్ తీసుకొస్తాను, అందులో ఏ విధంగా ట్రేడ్స్ తీసుకోవాలి, ఏ విధంగా మార్జిన్ యూజ్ చేయాలని. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.